తాగుబోతు తండ్రి ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటే ఆ ఇల్లు ఎంత ఇబ్బంది పడుతుందో అదే విధంగా గత 10 ఏళ్లలో తెలంగాణకు జరిగిందంటూ తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ హాట్ కామెంట్ చేశారు. గత ప్రభుత్వ నిర్వాకానికి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల ఇబ్బందులు చూసి ఏడుపు తట్టుకోలేకపోతున్నానని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల వద్దకు తీసుకోపోవడంతో ఉద్యోగుల పాత్ర కీలకమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం అని తెలిపారు. రానున్న 5 ఏళ్లలో సీఎం రేవంత్ రెడ్డి అనేక మార్పులు తెచ్చి ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారని అన్నారు గడ్డం ప్రసాద్. ఒక తాగుబోతు తండ్రి ఉంటే సంసారం ఎంత ఏ విధంగా అయితే కుటుంబం మొత్తము రోడ్డున పడే పరిస్థితి ఉంటుందో అట్లాంటి పరిస్థితి 10 సంవత్సరాల్లో తీసుకొని వచ్చిన పరిస్థితి ఉంది. మరి దాన్ని సరిదిద్దాలంటే యువకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కానీ 6 గ్యారెంటీలు కానీ మరి మీ డిమాండ్లు కానీ మరి రాష్ట్రంలో ఎన్నో సంఘాల డిమాండ్లు కానీ తీర్చాలంటే ముందు వారి ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా ఉండాలి. వారితో పాటు ప్రభుత్వంలో ఉన్న అందరి ఆరోగ్యం బాగుండాలి.